మీరు వాడుతున్న కరెంట్ బిల్ ఎంత వస్తుంది, అసలు స్లాబ్ సిస్టమ్ అంటే ఏంటి, కరెంట్ బిల్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. వరకు మన పేజ్ ఫాలో అయిపోతే ఫాలో అయితే అయిపోండి. మీకు వచ్చిన కరెంట్ బిల్ చూసి వామ ఎంత వచ్చింది అనుకున్నారా? అలా కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి కారణం మనం వాడే యూనిట్స్ అన్న స్లాబ్ సిస్టమ్ బట్టి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది జనరేట్ అవుతుంది. స్లాబ్ సిస్టమ్ అంటే విద్యుత్ వాడకం పరిమితుల ప్రకారం డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి స్లాబ్ కి ఒక రేట్ అనేది ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా యూనిట్స్ యూజ్ చేస్తే అంత ఎక్కువగా చార్జెస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ స్లాబ్ 1 0 to 100 యూనిట్స్, స్లాబ్ 2 101 to 200 యూనిట్స్, స్లాబ్ 3 201 to 300 యూనిట్స్, ఫైనల్ గా స్లాబ్ 4 అంటే 300 యూనిట్లు దాటితే అది స్లాబ్ 4 లోకి వస్తుంది. ఇలా ఈ విధంగా స్లాబ్ సిస్టమ్ అనేది కేటగిరీలో ఉంటాయి. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే మీరు 250 యూనిట్స్ యూజ్ చేశారనుకోండి, మొదట 100 యూనిట్స్ కి 1.45 రూపీస్ అయితే పడుతుంది. తర్వాత 100 యూనిట్స్ కి 2.6 రూపీస్, రిమైనింగ్ ఉన్న 50 యూనిట్స్ కి 6.9 రూపీస్ అయితే పడుతుంది. ఇలా ప్రతి భాగానికి దాని స్లాబ్ రేట్ ప్రకారం బిల్లు వస్తుంది. మనకు వచ్చే కరెంట్ బిల్ ఎలా తగ్గించాలంటే మన ఇంట్లో ఎక్కువగా ఎల్ఈడి బల్బులు యూజ్ చేయడం, పని ఉన్నప్పుడు మాత్రమే పవర్ యూజ్ చేయడం, అవసరం లేని పరికరాలను ఆఫ్ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా మనకి వచ్చే కరెంట్ బిల్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్జెంట్ గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీని మంచినీళ్ళగా వాడే మీ ఫ్రెండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ మంత్లీ కరెంట్ బిల్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి.